ఓం శ్రీ వారాహిదేవియే నమః. అమ్మవారి భక్తులందరికీ నా నమస్కారం అండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి యొక్క ఒక చక్కటి మంత్రాన్ని తెలుసుకుందాము. ఈ మంత్రాన్ని పఠించడం వలన మనకేంటి లాభం అంటే, వారాహి అమ్మవారి భక్తులందరికీ కూడా తెలుసండి. వారాహి అమ్మ అంటేనే వరాల తల్లి. మనం ఏ కోరిక కోరినా నిష్టతో పూజ చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఏ కోరిక కోరినా 99% అమ్మవారు మన కోరిక నెరవేరుస్తారు. అమ్మవారి మంత్రాలు కూడా చాలా పవర్ఫుల్ అండి. అమ్మవారి మంత్రాలను భక్తితో శ్రద్ధతో నిష్టతో పఠిస్తే ప్రతిరోజు కూడా మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా తీరని కోరికలు కొన్ని ఉంటాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ కోరిక అస్సలు తీరట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఎంతమంది దేవుళ్ళను ఆరాధించినా ఈ కోరిక నెరవేరడం లేదు అని బాధపడుతూ ఉంటారు చాలామంది. అలాంటి వారు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠిస్తే ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో వారాహి అమ్మకి పూజ చేసి ఈ మంత్రాన్ని పఠిస్తే ఎలాంటి తీరని కోరిక అయినా ఖచ్చితంగా తీరుతుందండి. నమ్మకంతో అమ్మవారిని పూజించి ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ఖచ్చితంగా ఎలాంటి తీరని కోరిక అయినా తీరుతుంది 100%. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రాన్ని పఠించి చూడండి. కోరికలు ఏమైనా ఉంటే, తీరని కోరికలు ఉంటే ఈ మంత్రాన్ని చక్కగా నిష్టతో భక్తితో శ్రద్ధతో అమ్మవారికి సంకల్పం చేసుకొని ఈ మంత్రాన్ని అనుకోండి. 3 రోజులే, జస్ట్ 3 రోజులు మాత్రమే ఇలా అనుకోండి. తప్పక మీరు అనుకునే కోరిక అనేది నెరవేరుతుందండి. ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో ఇలా చేయకూడదు, అమ్మవారికి సంకల్పం చేసుకోకూడదు, అలాగే పూజ చేయకూడదు, అలాగే మంత్రాన్ని కూడా పఠించకూడదు. అమ్మవారి మంత్రం అంటే చాలా పవిత్రమైంది కదండి. అందుకని పీరియడ్స్ టైంలో మాత్రం ఇలాంటి మంత్రాలను పఠించొద్దు. అయితే ఈ మంత్రాన్ని ఎప్పుడు పఠించాలి, ఏ విధంగా చేయాలి అంటే నేను పూర్తిగా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం పూజ చేసుకుంటాం కదా, రాత్రి సమయంలో చేయాలండి. పంచమి తిథి, అష్టమి తిథి, అలాగే పౌర్ణమి అమావాస్య తిథులు అంటే వారాహి అమ్మవారికి చాలా మంచి రోజులు అన్నమాట. ఇలాంటి రోజులలో రాత్రి సమయంలో అంటే 7 తర్వాత ఇంకా ఎప్పుడైనా 12 లోపు ఈ పూజ చేసుకోండి. అమ్మవారికి మంచిగా పూజ చేసుకొని దీప ధూప నైవేద్యాల తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత చక్కగా అమ్మవారికి సంకల్పం చేసుకోండి. మీ కోరిక ఏదైతే ఉంటుందో అది అమ్మవారికి మనస్ఫూర్తిగా భక్తితో చెప్పి ఆ తర్వాత ఒక మ్యాట్ కానీ ఒక క్లాత్ ఏదైనా కింద వేసుకొని కూర్చొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని 48 సార్లు పఠించాలి. మంత్రం ఏంటంటే నేను స్క్రీన్ పైన చూపిస్తాను ఇప్పుడు. ఓం క్లీం వారాహిముఖి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షాయ స్వాహ. ఓం క్లీం వారాహిముఖి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షాయ స్వాహ. ఇదండి మంత్రం. అయితే 48 సార్లు ఈ మంత్రాన్ని భక్తితో పఠించాలి. తప్పులు లేకుండా అమ్మవారికి మీ కోరికని సంకల్పం చేసుకొని శ్రద్ధతో భక్తితో ఉండి జాగ్రత్తగా నమ్మకంతో అమ్మవారిపైన నమ్మకం ఉంచి శ్రద్ధతో భక్తితో పఠించాలి. 48 సార్లు పఠిస్తే మీరు ఏదైతే అనుకున్నారో ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. ఈ విధంగా 3 రోజుల పాటు రాత్రి సమయంలో ఒకవేళ పూజ చేయడం కుదరకపోయినా తలస్నానం చేసేసి అమ్మవారికి సంకల్పం చేసుకొని కింద ఏదైనా క్లాత్ వేసుకొని నేలపైన కూర్చొని ప్రశాంతంగా రాత్రి సమయంలో ఈ విధంగా మంత్రాన్ని 48 సార్లు పఠించండి. 48 సార్లు కౌంటింగ్ ఎలా మరి అంటే, కౌంటింగ్ పైన మన ధ్యాస ఎప్పుడు ఉండకూడదండి. ఆ మంత్రం చదివే మంత్రం పైన, అలాగే మనం ఏదైతే కోరిక కోరుకుంటామో ఆ కోరిక తీరినట్లుగా ఊహించుకుంటూ అమ్మవారిపైన నమ్మకంతో మంత్రాన్ని పఠించాలి. మరి ఎలా లెక్క పెట్టుకోవాలి కౌంటింగ్ పైన ధ్యాస ఉండకుండా అంటే,
ఒక చిన్న చిట్కా ఉంది దీనికి. ఏవైనా 48 గింజలు తీసుకోండి. ఏమైనా బియ్యం గింజలు కానీ, పప్పు గింజలు కానీ ఏవైనా 48 తీసుకొని ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేతిలో వేసుకుంటూ ఆ 48 సార్లు ఈ మంత్రాన్ని పఠించండి. అప్పుడు కౌంటింగ్ పైన ధ్యాస లేకుండా ఆ మంత్రం పైన, అమ్మవారి పైన ధ్యాస ఉంటుంది. ఈ విధంగా చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.